శాంపిస్టన్స్ పరిశ్రమలో కార్మికుల లే ఆఫ్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ మార్చి 29న కలెక్టర్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కార్మిక ఉద్యోగ రైతు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రణస్థలం మండలంలో గల శాంపిస్టన్స్ ప్లాంట్ 2 పరిశ్రమలో 200 మంది కార్మికులను లే ఆఫ్ చేయకుండా యాజమాన్యాన్ని ఆదేశించాలని, బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మిక ఉద్యోగ రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మానాయుడు అధ్యక్షతన గురువారం శ్రీకాకుళంలో యూటీఏఎఫ్ జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ లాభాలు గడించడానికి కారణం కార్మికుల శ్రమ లేనిదే ఉత్పత్తులు కావు. ఉత్పత్తులు వస్తేనే లాభాలు వస్తాయి. ఆ లాభాలకు కారణమైన కార్మికులకి ఇవాళ లే ఆఫ్ చేస్తామని విశ్వావసు నామ సంవత్సర ఉగాది కానుకగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి వాళ్ళ విధుల్లోంచి తొలగిస్తామని చెప్పడం చాలా అన్యాయం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగి మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని అడుగుతున్నారు. కొత్తగా పరిశ్రమలు ఎవరో పెట్టడానికి వస్తున్నారో రారో తెలియటం లేదు. కానీ ఉన్న పరిశ్రమలు మూతపడకుండా చూడాలి కదా. ఉన్న పరిశ్రమలు మూతపడిన అభివృద్ధికి అది ఆటంకమే కదా. అభివృద్ధి అంటే కొత్తవి రావడమే కాదు, ఉన్నవి నిలబెట్టడం కూడా అభివృద్ధిలో భాగమే. అంటే అది శాంపిస్టన్స్ ప్లాంట్ 2 పరిశ్రమలో లే ఆఫ్ జరగకుండా నిజంగా అభివృద్ధి జపం చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ పరిశ్రమలో లే ఆఫ్ జరగకుండా ఆపాలి. పరిశ్రమకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ పరిశ్రమకి అవసరమైన సదుపాయాలు, రుణ సౌకర్యం కానీ, కరెంటు సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించాలి. అవసరమైతే రాయితీ ఇవ్వాలి. 200 మంది పొట్టను మాత్రం కొట్టకూడదు. అది అభివృద్ధి ఏమాత్రం కాదు. అభివృద్ధి అంటే పెట్టుబడిదారుల అభివృద్ధే కాదు. అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి. ప్రజల్లో కార్మికులకు భాగం. ఒక పెట్టుబడిదారుడి కోసం 200 మంది కార్మికులను బలి చేయడం అది అభివృద్ధికి ఎలాగా దారితీస్తుంది? 200 మంది వాళ్ళ జీతాలు ఒక 30,000 25,000 జీతం వస్తే వాళ్ళు మార్కెట్లో కొనుగోలు చేస్తే సరుకులు, ఆ 200 మంది జీతం రాలేదనుకోండి, ఆ 200 మంది 230 అంటే ఎంత సుమారు 6,000 అంటే 60 లక్షల రూపాయలు మార్కెట్కి వెళ్ళకుండా ఆగిపోతే ఆ మేరకు సరుకులు కొనుగోలు ఆగిపోతుంది కదా. అంటే వీళ్ళ ఉపాధి దెబ్బతిన్నందువల్ల ఇంకో కొంతమందికి ఉపాధి పోతుంది. అంటే అభివృద్ధి రివర్స్లోకి వెళ్తుంది. ఈ మాత్రం ఫార్ములా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ప్రభుత్వానికి తెలీదా? అందుకని ఎట్టి పరిశ్రమలు లే ఆఫ్ జరగకుండా ఆపి పరిశ్రమని కాపాడాలి. పరిశ్రమలో కార్మికుల జీవితాలను కాపాడాలి. పోరాటంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. అందుకు మనకి ఇక్కడ ఆధారంటే మన నాగార్జున రెడ్యూనల్ నాయకులు కానీ, అలాగే శాంపిస్టన్స్ ప్లాంట్ 3కి సంబంధించి స్మార్ట్ కంపెనీలను, అలాగే మన మున్సిపల్ కార్మికులు సంబంధించి మన అన్ని సంఘాల నుండి హాజరయ్యారు. అలాగే వైఎస్ఆర్టీ నుండి హాజరయ్యారు, ఏఐటీసీ నుండి కూడా వస్తున్నారు. అందుకు ఇది ఒక్క కార్మికులకు సంబంధించిన సమస్యగా కాకుండా ఇది జిల్లాకు సంబంధించిన సమస్యగానే మనం పరిగణించి అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతూ 29వ తేదీన కలెక్టరేట్ ద్వారా ఈ శాంపిస్టన్స్ లే ఆఫ్ ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని చెప్పి, అలాగే కార్మికుల ఉపాధిని కాపాడాలని చేపడుతున్నటువంటి ఈ ధర్నాలు కూడా మొత్తం అన్ని ప్రజా సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా పిలుపునిస్తున్నాం. అందుకు మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి శాంపిస్టన్స్ కార్మికులు చేస్తున్న పోరాటానికి అన్ని యూనియన్లు కూడా అండదండలు ఇచ్చి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సిఐటిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్ గారు వచ్చి మాట్లాడుతున్నారు.